ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మీ జీవితంలో జరిగించబోతున్నటువంటి వాగ్దానాన్ని దేవుడు దయచేస్తా ఉన్నాడు. ఆదికాండము 19వ అధ్యాయము 21వ వచనం. నీ మనవి అంగీకరించితిని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్నటువంటి శుభప్రదమైనటువంటి ఒక వాగ్దానం ఏంటి అంటే, నీ మనవి అంగీకరించి ఉన్నాను. ఈరోజు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? మేము ఈ రికార్డింగ్ని ఎప్పుడు చేస్తామో తెలియదు. రికార్డ్ చేసిన దాన్ని స్టూడియోకి పంపించిన తర్వాత ఆ బ్రదర్ దీన్ని ఎప్పుడు డిసైడ్ చేస్తాడో తెలియదు. ఈ యొక్క వాగ్దానాన్ని ఏ రోజు మేము పోస్ట్ చేస్తామో నాకు కానీ, మరి రికార్డ్ చేస్తున్నటువంటి బ్రదర్కి కానీ, ఎడిటింగ్ చేస్తున్న బ్రదర్కి ఎవరికి తెలియదండి. అయితే గమనించండి, ఉదయకాల సమయంలో 4 గంటలకంతా దీన్ని పోస్ట్ చేసిన తర్వాత 6, 7, 8 గంటలకు నేను చెక్ చేస్తున్న సమయంలో ఈరోజు నాకు ఏ అవసరత ఉందో దాని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి అంటూ గమనించండి. యాదృచ్ఛికంగా అనిపిస్తుంటుంది కదండి. ఇవన్నీ కూడా నాకు చాలాసార్లు అనేక మంది నాకు కాల్ చేసి, బ్రదర్ ఈరోజు నేను ఈ కష్టంతో ఉన్నాను, ఈ అవసరంతో ఉన్నాను, దీని గురించి కలవరపడతా ఉన్నాను, నాకు ఏదైతే అవసరం ఉందో దాని ద్వారా దేవుడు నాతో మాట్లాడగలన్నప్పుడు నిజంగా నేను నమ్మే విషయం ఏంటి అంటే, దేవుడు దీని ద్వారా అనేక మందితో మాట్లాడుతున్నాడు, బలపరుస్తున్నాడని నేను నమ్ముతా ఉన్నాను. మేము ముందుగా డిసైడ్ చేసి ఏ రోజు ఏ వాక్యం రావాలని మేము ప్లాన్ చేయడం లేదు, బట్ దేవుడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఎవరికి ఏ అవసరం ఉందో కనుక్కొని ఆ రోజుకి ఆ వాక్యాన్ని దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈ ప్రోగ్రామ్ యొక్క టైటిల్ ఏంటో తెలుసానండి? ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరచడానికి ఒక తలంపు. ఈరోజు ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటి అంటే, నీ మనవి అంగీకరించి ఉన్నాను. నాతో ప్రార్థనలు ఏకీభవించండి. మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యంలో దేవుడు జయమును అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో మీ మనవి నేను అంగీకరించి ఉన్నాను అన్నారు. మీకు వందనాలు. మా ప్రియుల మనవిని మీరు అంగీకరించి నెరవేర్చబోతున్నందుకు మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ముందున్న సమయం దీవెనకరంగా మార్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.